సరే రాజకీయాలు అనేదే రాజకీయాలు చేయడానికి ఉంటాయి, దాని గురించి కాదు. కానీ మీకు స్పెసిఫిక్గా అందులో ఏమున్నాయి, సెంటర్ పార్ట్ ఒకటి తీయాలి, దానికి కంప్లీట్ ప్లాన్ అంతా ఫైనలైజ్ చేసాం. త్వరలో ఒక ఏజెన్సీ ఫైనలైజ్ అయిపోయింది, వాళ్ళు ఇంకొక 2-3 వీక్స్లో ఎప్పుడో వర్క్ మొదలు పెడతారు. పెట్టిన తర్వాత 1 మంత్లో సెంటర్ పార్ట్ తీసేస్తారు. 1 మంత్ 45 డేస్. ఆ తీసేసేటప్పుడు మీకు ఎక్కడ కూడా దానివల్ల ఎక్కడ వర్క్ ఆగటం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, వర్క్ ఇప్పుడున్న వర్క్ కూడా ఎక్కడ ఆగటం లేదు, ఎందుకంటే ఒక సైడ్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ఇటు సైడ్ వద్దాం అనేది, అది డిలే లేదు. మూడో ఇష్యూ వచ్చేటప్పటికి షాపులు వాళ్ళు. సో మనం లాస్ట్ టైము వాళ్ళ 1 ఇయర్ నుంచి మల్టిపుల్ మీటింగ్స్ పెట్టారు, అయినా ఇది కుదరలేదు. కాబట్టి కంపల్సరీ ల్యాండ్ అక్విజిషన్కి వెళ్తూ ఉన్నాము. అది కూడా రేపు కౌన్సిల్లో పెట్టేసి 26-27 తారీఖు కౌన్సిల్లో పెడతారు. పెట్టిన తర్వాత అమౌంట్ ఎస్టిమేట్ చేసి ఎట్లా చేయాలో అది చేస్తాం. ఇంతకు తప్పించి ఏమి లేదు. ఇంకా 2 వాళ్ళు జనరల్గా ఎప్పుడు చెప్పేయండి, ఒకటి లాంగ్ ఫ్లైఓవర్ కావాలంటారు. లాంగ్ ఫ్లైఓవర్ కుదరదు. అప్పుడేదో 160 కోట్లు అన్నారు, 160 కోట్లు అన్నారు. ఇప్పుడు 100 కోట్లు ఇది మనకు ఖర్చు అవుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ కాస్టు ఇప్పుడు ఎక్వైర్ చేసి ఇంకో 30 కోట్లు అవుతుంది. 30 కోట్లు మున్సిపల్ కార్పొరేషన్, లోకల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి పెడతాం. అంటే ఎంత 130. ఇవి కాకుండా ఆల్రెడీ మనం కొంత డబ్బులు ఖర్చు ఇచ్చున్నాం, TDR బాండ్స్. అవి అప్రాక్సిమేట్ నాకు కరెక్ట్ దగ్గర ఇంకో 10-20 కోట్లు ఉంటుంది. అంటే టోటల్గా వచ్చేటప్పటికి 150 కోట్లు అవుతుంది ఇది కూడా మీకు కాస్ట్. అలా అని చెప్పి మనం ఫ్లైఓవర్ అక్కడి నుంచి వాళ్ళే చాలా ఎక్కువ పెద్దదేయమంటారు. ఇప్పుడు ఈ షాపులు వాళ్ళే చాలా జీవనాధారం కోల్పోతున్నారని బాధపడుతున్నారు. ఇంకా ఎక్కువ చేస్తే ఏమవుతుంది, ఎక్కువ షాపులు పోతాయి. మన పర్పస్ ఏంటి, రైల్వే గేటును దాటి వెళ్ళటం అనేది ఇక్కడ మెయిన్ పర్పస్. కాబట్టి ఇంతకుముందున్న బ్రిడ్జ్ కంటే కూడా డబల్ చేస్తున్నాం మనం. సో ఆల్రెడీ డబల్ చేస్తున్నాం, మినిమం డ్యామేజ్ తోటి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం. ఇది ఇంకొకటి ఏంటి, మాకు RUB కావాలంటారు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఇది 70 ఏళ్ల క్రితం కట్టినటువంటి బ్రిడ్జి. RUB అక్కడ తీయలేము, తీస్తే ఇది కనుక పడితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ట్రైను ఇప్పుడు ఆ సెంటర్లో బ్రిడ్జిని తీయటానికే 3 క్రేన్లు వాడుతున్నాం. 500 టన్స్ పెట్టేది ఒకటేమో 300 టన్స్, ఒక బ్యాకప్ క్రేన్. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ కింద అంతా ఎలక్ట్రిక్ వైర్స్ ఉన్నాయి. అదేదన్నా ఎన్నో 120 ట్రైన్స్ పోతాయని చెప్పారు, కరెక్ట్ నెంబర్ గుర్తులేదు. ఒక రోజుకి ఏమాత్రం తేడా జరిగినా కూడా కొన్ని వేల మందికి, లక్షల మందికి ప్రయాణం ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. గబక్కన మనం RUB కట్టేసి ఏది పడితే చేసేస్తే అది అయ్యేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఫస్ట్ ROB కడతా ఉన్నాం. వాళ్ళు అడిగిన RUBకి ఒరిజినల్గా ప్లాన్లో సింగిల్ పిల్లర్ తోటి మేము వెళ్ళేవాళ్ళం. సింగిల్ పిల్లర్ వెళ్తే నాకు ఇంకా 6 నెలల ముందు వర్క్ అయిపోయేది. ఇప్పుడు వాళ్ళు అడిగారని చెప్పి 4-5 సార్లు మాట్లాడి RUB ప్రొవిజన్ ఉండే విధంగా యూ షేప్ తీసుకున్నాం మనం. పిల్లర్స్ వాళ్ళు చెప్పిందే, షాపులు వాళ్ళు చెప్పిందే పాటించి వాళ్ళకి కావాల్సిన విధంగా RUB ప్రొవిజన్ ఇచ్చి మరి ఈ రీడిజైన్ చేసాం. చేసేటప్పటికి యూ షేప్ పిల్లర్స్ తోటి 2 సైడ్లు ఈ గుంతలు తీయటం, ఫౌండేషన్ వేయటం, వర్క్ ఇంకా కొంచెం లేకపోతే ఇంకా 1-1.5 ఇయర్లోనే మేము కంప్లీట్ చేయగలిగాం. సో ఇవి వాస్తవాలు, ఇందులో వేరేది ఏమీ లేదు, దాపరికం ఏమీ లేదు. అలానే నేను పర్సనల్గా వ్యక్తుల మీద వెళ్ళాను. సరే మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా ఆయన అంతటా ఆయనకి తెలియదు, ఇక్కడ ఈ గుంటూరులో ఉండే వాళ్ళకి వాస్తవాలు తెలుసు. నేను ఆ రోజు అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా కంటిన్యూస్గా విషయం కక్కుతున్నారు అనేటప్పటికీ నేను అనుకోవటం ఏంటంటే, ఆయన్ని మీరేం మాట్లాడలేదు అనేటప్పటికీ ఆయన వచ్చి మాట్లాడారు. కానీ పెద్ద వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.